వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. జగన్ ప్రజాదరణ ఎవరు అపలేరు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. కొలిమిగుండ్లలో టీడీపీ నాయకులకు పోలీసుల మధ్య ఘర్షణ. ఏవి సుబ్బారెడ్డిని కలిసిన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు. దీప్గుంట్ల సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సలిపెల ఓబుల రెడ్డి అభినందించిన ఎన్ఎండి ఫరూక్ గారు. ఎర్రగుడిదీన్నే గ్రామం నూతన బ్రిడ్జి భూమి పూజా కార్యక్రమంలో భూమా అఖిలప్రియ, భూమా విఖ్యత్ రెడ్డి గారు. ఆళ్లగడ్డలోని చికెన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఏ రకంగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉందో మనమంతా చూస్తూ ఉన్నాం. నాకైతే ఆశ్చర్యం వేస్తోంది, చంద్రబాబు నాయుడుకు ఎందుకంత భయం? ఒక మాజీ ముఖ్యమంత్రి తన కార్యకర్తలను పరామర్శించడానికి, తన నేతలను పరామర్శించడానికి పోవడం తప్ప ఇది ప్రజాస్వామ్యమా? మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారా? ఈ చర్యను ప్రజలు హర్షిస్తారా? ఏ రకంగా మీరు చేయాలనుకుంటావు? ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఈరోజు వరకు ఎవ్వరూ చేయనటువంటి విచిత్రపు పోకడలన్నీ మీరు చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను చూడాలనుకుంటే ఆంక్షలు విధిస్తారా? మీరు ప్రజలను ఆపాలనుకుంటే ఆపగలుగుతారా? మీతో అవుతుందా? మిర్చి ఆడినప్పుడు, పరామర్శించడానికి పోయినప్పుడు ఆపారు, ఆపగలిగారా? మామిడి రైతులను పరామర్శించడానికి పోయినప్పుడు ఆపాలనుకున్నారు, ఆపగలిగారా? ఈరోజు మీరు కేవలం 113 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని చెప్తారు. ఇది ఏ రకమైన నీతి? ప్రజలు తనకిష్టం వచ్చిన నాయకుడిని కలవడానికి స్వాతంత్రం ప్రజలకు లేదా? ప్రజలు ఖచ్చితంగా తన నాయకునికి పోయి తన కష్టాలు చెప్పుకునే అవకాశం మీరు ప్రజలకు ఇవ్వరా? ఎక్కడైనా సరే ఒక నాయకుని దగ్గరికి వెళ్తే పోలీసులు ఆ నాయకునికి ప్రజలు కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమా హీరో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వస్తాడు. అక్కడ కూడా ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ప్రజలందరూ ఆ హీరోని చూడడానికి వస్తారు. అక్కడ కూడా మీరేం చేస్తారు? పోలీసు వాళ్ళు వచ్చి ప్రజలు తోసుపులాట జరగకుండా వాళ్ళకి సెక్యూరిటీగా ప్రజలకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు నిలబడతారు. ఆశ్చర్యకరంగా మీరు ప్రజలను రానివ్వకుండా చేస్తారు. రోడ్లెంబడి బారికేడ్లు ఇస్తారు, ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తారు, పొలాలకు ఫెన్సింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఎంత దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు. లాస్ట్కు పొలాలెంబడి వస్తారని చెప్పేసి అక్కడ జేసీబీలతో గుంటలు తీస్తారా? ఏం ప్రజాస్వామ్యం అండి? ఈ రకంగా మీరు ప్రజలు పరిపాలిస్తారా? ఎక్కడైనా నాయకుడు వస్తాడంటే ప్రజలు తండోపతండాలుగా వస్తారని చెప్పేసి ఆ రూట్ను క్లియరెన్స్ చేసి చిన్న చిన్న మరమ్మతులు చేసి క్లియర్ చేస్తారు. మీరు ఉండే రోడ్డును నాశనం లేపి తగ్గు రోడ్ల నుంచి ప్రజలు వస్తారని గుంతలు తీస్తారా? ప్రజల మీద కేసులు పెడతారా?
డ్రోన్ కెమెరాలతో నిఘాలు ఏర్పాటు చేస్తారా? ఇది ప్రజలు హర్షిస్తారా? జగనన్నను కలవడానికి వచ్చే నాయకులు, జగనన్నను చూడడానికి వచ్చిన కార్యకర్తలు మీరు ఆపగలుగుతారా? మీతో అవుతుందా? అరచేతులు పెట్టి సూర్యుడిని ఆపాలనుకుంటే మీతో అవుతుందా? అరే, ఒక నాయకుడు, ఒక కార్యకర్త కలవడానికి మీ అడ్డంకులా? నేను ఒక సామాన్య కార్యకర్తను, నా ఇబ్బందులు నాకు నచ్చిన నాయకుడిని పోయి కలవడానికి ఇన్ని ఆంక్షలా? ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకునికి నోటీసులు ఇస్తాం. ఏం చేస్తా ఉన్నారు మీరు? రాజ్యాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తా ఉన్నాను, ఈ రకంగా మీరు ఏర్పాటు చేస్తే ఆగే వ్యక్తులు ఎవ్వరూ లేరు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు కేసులు పెట్టొచ్చు, జైళ్లకు పెట్టొచ్చు, కానీ మేమంతా జగనన్నతోనే ఉంటాం, ప్రజల కోసమే ఉంటాం. మా నాయకుడు చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పరిపాలిస్తాం. ప్రజల కోసం ఎంత దారిపోయినా పోతాము, మా జగనన్నతోనే ఉంటాం. మీరు ఈ రకంగా చేసుకుంటే మీ పతనానికి మీరు నాంది పలికినట్లే, మీ ఓటమిని మీరు ఒప్పుకున్నట్లే అని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాను. జాగ్రత్త. మాదే మరి మీకే విధానం లేకపోతే ఎట్లా చెప్పు? ప్రోగ్రామ్ అయితే మాది, వదిలేసాం లోపల పడతారు. ప్రోగ్రామ్ అయితే మాది, ఇప్పుడు మాదే తప్పు, ఇప్పుడు మాదే తప్పు. నేనేమంటానంటే ఆయన చేంజ్ చేసుకోవడం తప్పు. ఆయన ఫస్ట్ కొట్టాడు, వాళ్ళు కొట్టారు సార్. అంటే ఇది ఏందని చెప్పు, దీని గురించి
మాట్లాడే చెప్పిన అంటే మీ దాంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారా అట్లేం లేదు ఉన్నారా ఓకేలే ఒక్క నిమిషం ఓకే అంత దగ్గర చేసి నా పదవి నేను ఉపయోగించుకుంటాను. అందరికీ నమస్కారం. మన దేవుంట్ల సొసైటీ ఈరోజు చైర్మన్గా రెడ్డి గారు, అదే డైరెక్టర్గా నేను, తర్వాత ఇంకో డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మేము ముగ్గురం ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ సొసైటీకి మేము అన్ని విధాలుగా సహకారాలు అందించి, అదే ఫరూక్ సార్ గారు కానీ, ఫయాజ్ అన్న కానీ, ఫిరోజ్ అన్న కానీ అందరి ద్వారా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ సొసైటీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని అందరికీ చెప్పుకుంటూ సెలవు. పెద్దలు ఫరూక్ గారి సహకారంతో ఈ దినం దేవుట్ల సొసైటీకి డైరెక్టర్గా నన్ను సుందరిని, తర్వాత అధ్యక్షునిగా గోపిరెడ్డి గారిని నియమించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అది సొసైటీలో లోన్లు కానీ, మందుల పంపకాలు కానీ నిష్పక్షపాతంగా రైతులందరికీ అందే విధంగా కృషి చేస్తాము అని ఈ విధంగా తెలియజేస్తాము. ముందుగా గోపిరెడ్డి అన్నకి, చంద్రశేఖర్ అన్నకి, అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్. ఈ సొసైటీ 1959 తర్వాత ఫస్ట్ టైం జరిగే తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడే తెలిసింది. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్. ముందుగా ఇంకా వీళ్ళందరూ కష్టపడి ఈ ఫార్మర్స్ కానీ సొసైటీలో ఉన్న ఈ సొసైటీకి మంచిగా ముందుకు తీసుకుపోతారని, ప్లస్ వాళ్ళకి లోన్స్, ఈ ఫార్మర్స్కి అవసరం ఉన్న లోన్స్ కానీ, యూరియా కానీ ఏం అవసరం ఉన్నా వీళ్ళు ముందుంటారని అనుకుంటూ వీళ్ళందరికీ మళ్ళీ కంగ్రాచులేషన్ చేస్తున్నాం. నమస్తే.
నాకు పెద్ద ఆయన అండలాంటి వాడు. నాకు ఇంత ఇచ్చినందుకు నాకు మా కుటుంబం వల్ల ఎల్లకాలం వాళ్ళ కుటుంబానికి అండదండలుగా ఉంటాము. రుణం తీర్చుకోలేము అని నేను పాటించుకొని ఆనంద్ గారు మా సార్ అడిగిన వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఈ విషయం మీకు సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రానా పన్న నిలబడరే సార్ కూర్చోండి సార్. ఈరోజు మీరందరూ మా విషయం చూడు ఏడ్చాడు ఈరోజు మా ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా స్థానికంగా మేమందరము ఏ విధంగా కృషి చేస్తున్నాము, అధికారులు ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఈరోజు చెప్పినవన్నీ కూడా చెప్పినట్టుగా ప్రజలకు అందజేయడానికి ఒక పక్కన మేము కృషి చేస్తున్నాము, మేము కష్టపడుతున్నాము, మేము పోటాపడి పక్క నియోజకవర్గాలతో పోటాపడి మనం అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యేలకు ఉన్న పనులు. కానీ వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళకు ఒకటే ఒక పని, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడము, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడము, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేయడం. వైసీపీ గవర్నమెంట్ లో కేవలము టార్గెట్ చేసి నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారే తప్ప ఎక్కడైనా ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడైనా చూసినామా? ముఖ్యంగా మన ప్రాంతంలో ఆళ్లగడ్డ ప్రాంతంలో మనల్ని అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతో మంది కుట్రలు పన్నారు. మనం గెలవకుండా చూడాలని చెప్పి చాలా మంది కలిసినారు. కానీ ఈ రోజు గెలవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ తోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది. భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ లోనే కార్యకర్తలు బాగుపడతారు. భూమా కుటుంబము తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ తోనే ఈ రోజు ఈ ప్రాంతంలో మంచి జరుగుతుందని ప్రజలు కార్యకర్తలు నమ్మినారు. కాబట్టి ఈ రోజు ఎవడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా కూడా ఓడగొట్టడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు గెలిచి చూపించుకున్నారు ఆళ్లగడ్డ ప్రజలు, ఆళ్లగడ్డ కార్యకర్తలు. మరి ముఖ్యంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కాలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాం. కానీ ఈ రోజు దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఎందుకంటే రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి కూడా ఎరుగుడు దిన్నె అనేది మరి గంగుల కుటుంబంకి, అదే విధంగా కొత్తపల్లి అనేది ఆళ్లగడ్డ భూమా కుటుంబానికి అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. కానీ ఈ రోజు మొన్న ఎన్నికల్లో మేము అంటే నేను పర్సనల్ గా నేను తెలుసుకుంది ఏంటంటే సొంత ఊర్లలో కూడా అంటే మా ఊర్లలో జనరల్ గా వాళ్ళు క్యాండిడేట్లు కానీ లేకపోతే ఏజెంట్లు కానీ కూర్చోబెట్టారు. వాళ్ళ ఊర్లలో మేము ఏజెంట్లు కూర్చోబెట్టడం అవన్నీ కూడా మేము కూడా గతంలో ఎప్పుడు కూడా ఒక అండర్స్టాండింగ్ ప్రకారం వెళ్ళేవాళ్ళం. కానీ పోయిన ఎన్నికల్లో అది బ్రేక్ అయింది. నేను పర్సనల్ గా నేను అనుకుంది ఏంటంటే
సొంత ఊర్లలో కూడా ప్రజలకి ఎవరికి ఓటేయాలనేది కూడా హక్కు వాళ్ళకు ఉండాలి అనేది మేము గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి ఓటేసే హక్కు, స్వేచ్ఛ మేము ఇవ్వబోతున్నాం. అటు కొత్తపల్లి కావచ్చు, ఎడుగుదిన్న కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు అధికారంలో ఉంటే అవతల వాళ్ళకి పనులు కాకుండా జరగడము, అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త సంస్కృతికి ఈరోజు మేము ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఇదే, ఇప్పుడు ఎరుగుడిదిన్నలో ఆర్ఎన్బికి సంబంధించిన 1,46,00,000 రూపాయలతో ఒక బ్రిడ్జ్ టెండర్లు పూర్తయి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. అదే విధంగా ఇదే ఎరుగుడిదిన్న ఈ ప్రాంతంలో ఇక్కడ వాటర్ అంతా నీళ్ళన్నీ వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ అవ్వడంతో ఇబ్బంది పడుతున్నారని వీళ్ళ ఊరైన రాజాగారితో కూడా మాట్లాడి ఈ బ్రిడ్జ్ అవసరం ఉందా లేదా అనేది కనుక్కొని తప్పకుండా ఇది వేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వెంటనే కూడా దీనికి ఎక్కడ కూడా మేము అబ్జెక్షన్ పెట్టలేదు. గతంలో వీళ్ళు కూడా ఈ ప్రపోజల్ పెట్టినారు. గతంలో వైసీపీ నాయకులు కూడా వీళ్ళ సొంత ఊళ్ళో పనులు కావాలని చెప్పి పెట్టినారు, కానీ శాంక్షన్ చేయించుకోలేని పరిస్థితి. 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేనిది మేము కేవలం 1 సంవత్సరంలో చేసి చూపిస్తున్నాము. ఈ రోజు ఇప్పటికే అర్థమై ఉంటుంది వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి తేడా, వాళ్ళ ఆలోచనకి మా ఆలోచనకి తేడా. ఇదే వాళ్ళ అధికారంలో ఉండింటే మా ఊరికి కానీ, మాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే ఊరికి కానీ వాళ్ళు రోడ్ వేసేవాళ్ళ, వాళ్ళు పనులు చేసేవాళ్ళ. కానీ ఈరోజు ఎరుగుడిదిన్న అనేది కంప్లీట్ గా వాళ్ళ సొంత ఊరు అయినా కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టకుండా వెంటనే, ఎందుకంటే ఈ ప్రాంతంలో వెళ్లే వాళ్ళకి, రైతులకు గాని వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందాక అధికారులు కూడా చెప్పడం జరిగింది, నాయకులు కూడా చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు భూమి పూజ, ఈరోజు అందరు నాయకులు, మండలంలో ఉన్న నాయకులందరూ కూడా, తాలూకాలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చినారు. ఎందుకు? ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనం చేయబోతున్నాము. మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ ఊర్లో వాళ్ళకి పనులు చేయకూడదనే దానికి ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త ఆలోచనకి ఈరోజు మనము స్వీకారం చుట్టినందుకు కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రిషియేట్ చేసే కార్యక్రమం చూస్తున్నాం. సో దయచేసి ఇప్పటికైనా వైసీపీ నాయకులు, మేం చేసే మంచి పనులకి మీరు దగ్గరకు వచ్చి మీరు శభాష్ అనకపోయినా మీరు ఇళ్ళలో కూర్చోండి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు అడ్డుపడడంతో ప్రజలే రేపొద్దున మీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు వైసీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతారంట. దేనికి? వాళ్ళు రేపొద్దున వస్తే ఏం చేస్తారో చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు సీఎం గారి మీద బురద జల్లడానికి తిరుగుతున్నారు. నేను అడుగుతున్నాను, ఈ రోజు పెన్షన్లు చెప్పిన మాట ప్రకారము మేము పెంచినామా లేదా? పెన్షన్లు టైంకి అందజేస్తున్నామా లేదా? అధికారులకి టైంకి జీతాలు పడుతున్నాయా లేదా? చెప్పిన మాట ప్రకారము మరి ఏదైతే తల్లికి వందనమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాము, అవి ఇస్తున్నామా లేదా? గ్యాస్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పినాము, అవి వస్తున్నాయా లేదా? ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం అన్నాం, అది రేపొద్దున రాబోతుంది. ఇవన్నీ చేసుకుంటూ సంవత్సరం కాలంలో మేము అన్ని చేసుకుంటూ వస్తుంటే ఏది కంటికి కనిపించినట్టుగా లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు చంద్రబాబు నాయుడు తిట్టాలని చెప్పి అదే కార్యక్రమం పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ రోజు బాగానే తిరుగుతున్నారు. ఎవరైనా రేపు పొద్దున మిమ్మల్ని, మీరు ఎమ్మెల్యేలుగా గతంలో ఉన్నప్పుడే మిమ్మల్ని చొక్కా పట్టుకొని ప్రశ్నించారు ప్రజలు. మీరు ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చి మేము పనులు చేస్తుంటే మీరు అడ్డుకుంటుంటే మరి ప్రజలు ఊరుకుంటారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం వైసీపీ నాయకులకి. తిరిగి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే మీకు ఉన్న పరువు కూడా పోతుంది కదా, మీకున్న మర్యాద కూడా పోతుంది కదా. అసలు సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ పనులు చేశారా లేదనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే దృష్టి వాళ్ళకి ఎట్లా బెయిల్ తెచ్చుకోవాలా, వైసీపీ నాయకులు జైల్లో పడకుండా ఎట్లా చూసుకోవాలని దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది సాక్షి కూడా. ఎందుకంటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, అక్కడ లిక్కర్ స్కామ్ కింద ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. అది కప్పిపుచ్చడానికి లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద జల్లడానికి సాక్షి కంకణం కట్టుకుంది. ఈ రోజు సాక్షి ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు వీళ్ళందరూ జైలుకు పోతున్నారు? ఒక్కొక్కరిని ఆధారాలతో సహా
మిథున్ రెడ్డి గారిని ఏమి ఆధారాలు లేకుండా రాత్రికి రాత్రి ఆయన ఈడ్చుకొని పోయి ఏమి అరెస్ట్ చేయలేదు కదా. హైకోర్టుకు పోయినాడు, బెయిల్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు పోయినాడు, బెయిల్ ఇవ్వలేదు. ఆయనే వచ్చి సరెండర్ అయినారు. ఎవరు బలవంతంగా ఆయన లాక్కొని పోయి అరెస్ట్ చేసింది కూడా లేదు. మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఎంత తేడా ఉండేది అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఈ రోజు సింగపూర్ కి పోయినారు. లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు ఎంతమందితో మాట్లాడినారండి? ఎంతమంది ఆయన కలవడానికి తెలుగు వాళ్ళు ఎంతమంది వచ్చినారు? ఎంతమంది? ఆఖరికి పెద్ద పెద్ద కంపెనీలో రోల్స్ రాయ్స్ అనేది ఒక పెద్ద కంపెనీ, అక్కడ తెలుగు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పింది అమ్మ, మీ వల్లనే ఈ రోజు రోల్స్ రాయ్స్ ఒక పెద్ద కార్ల కంపెనీలో నేను పనిచేయడానికి నాకు అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్పి ఆమె గొప్పగా చెప్పింది సింగపూర్ లో. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఆయన కలవడానికి సింగపూర్ కి పోయినారు. మేము పరిశ్రమల్లో మేము తీసుకొస్తామని చెప్పి గొప్పగా చెప్పడానికి చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు, లోకేష్ నాయుడు కలుస్తున్నారు. మరి ఈ రోజు ఒక పక్కన రాష్ట్రం పరుగులు పెట్టించాలని మేము చూస్తుంటే రాష్ట్రాన్ని ఎప్పుడు వెనక్కి లాగాలా, ఎట్లా వీళ్ళ మీద బురద జల్లాలా, ఎట్లా వీళ్ళని కంట్రోల్ చేయాలా, తప్పుడు ప్రచారం ఎట్లా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు కంకణం కట్టుకున్నారు. కానీ మీరు ఎంత మమ్మల్ని డైవర్ట్ చేయాలని చెప్పి చూసినా, మా మీద ఎంత బురద జల్లాలని చెప్పి చూసినా, మీరు ఏమి చేసినా కూడా మేము ఇచ్చిన మాట ప్రకారము ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్తాము. మీరు రేపొద్దున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని వైసీపీ నాయకులు ఓరిని మా వల్ల కాలేదు, తెలుగుదేశం పార్టీ నాయకులే మేలు, వాళ్ళు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు అని చెప్పి మీరే ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోయేలాగా మేమందరం కూడా పనులు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఎరుగుదిన్న గ్రామమైనా సరే లేకపోతే కొత్తపల్లి గ్రామమైనా సరే, ఈ తాలూకాలో ఏ గ్రామమైనా ఎవరికైనా ఆఖరికి అవతలోళ్ళకి మాకు సహాయం కావాలని చెప్పి అడిగి ఇంటి గడప తొక్కిన వాళ్ళకి ఎవరికైనా సరే సహాయం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎరుగుదిన్న నుంచి మరి సచివాలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పిన, ఎక్కడెక్కడ కేవలము మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కొన్ని పనులు వాళ్ళకి కాకుండా పోతున్నాయా, ఇంకా ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి, లీడర్లకి, ప్రజలకి, అధికారులకు అందరికి ఒకటే తెలియజేసుకుంటున్నాం, వచ్చే రోజుల్లో మనకి అన్ని మంచి రోజులు, రైతులు బాగుపడతారు, పరిశ్రమలు వచ్చి పిల్లలు ఉద్యోగాలు వచ్చి పిల్లలు బాగుపడతారు. అదే విధంగా స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలి వాళ్ళ దగ్గర వరకు అందరికీ కూడా అన్ని కావాల్సిన కూడా ఈ ప్రభుత్వం చేసి పెడతాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేదానికి మేమందరం కూడా గర్వపడుతున్నామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాము. కోదండరామస్వామి దేవతాముద్దిశ్య కోదండరామస్వామి దేవతా ప్రీత్యర్థే ధ్యాన ఆవాహనాది షోషోపచార పూజాంచక సంగర్భేర మహాగణపతి ప్రార్థనం కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్తవస్తంభం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సిద్ధాదం. మహాగణపతిహే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. సీతాసుమేధ కోదండరామస్వామి దేవతాభ్యో నమః. ఆవాహనం సమర్పయామి. వస్త్రాతమక్షతాన్ని సమర్పయామి. ఉపవి మహాగణపతే నమః. సీతాసుమేధ కోదండరామస్వామి దేవతాభ్యో నమః. సుధాయ నమః. మాతృభ్యో నమః. లోకమాతృభ్యో నమః. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. వనస్పత్యుర్భవేదివే నానమాఘ్రాపయామి. సహాజ్యం త్రిమత్య సంయుత్ భక్త్యామి దేవాయ పరమాత్మే తాహి మనకాద్గోరాదివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపదర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నమః. నారసింహాయ నమః. సుతాయ నమః. జనార్దనాయ నమః. భూపేంద్రాయ నమః. హరహే నమః. శ్రీకృష్ణాయ నమః. శుభే శుభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य नैजप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे समश्रेभता ब्राह्मणा हरिहरसन्निधौ स्मर्तमानेन व्यावहारिक चान्द्रमानस्य विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ सावनमासे शुक्लपक्षे सप्तम्यां भौमवासयुक्तायां सोमवार बृहस्पतिवासरहिता पुत्रपौत्र प्रवर्धनं यस्मादस्य प्रधानेन अतश्चां प्रहिच्यमे. ప్రెస్ మీట్ లో ఎక్కడో నేను చెప్పినట్టుంది, వాళ్ళ ఊరికి బ్రిడ్జ్ ఏదో సంథింగ్ అప్పుడు జరిగింది. ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ జ్ఞానాయ అష్టవృక్షాలయామి పాదవృక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
गुहल महादेवताभ्यो नमः नारिकेल समुद्भूता त्रिनेत्र हरसंहता शिखयातु ध्रुवन्ते राजावृणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च अग्निष्ठराष्ट्रं धारयतागहिष्या मापरिपातया सम्राजन् च विराजन् च विश्रीर्यातु न गृहे लक्ष्मीराष्ट्रयामि राजानन्तरम् आचमनीयं समर्पयामि। जय बोलो श्रीरामचन्द्रमूर्ति की जय। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके। ఆలగడ్డలోని చికెన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆలగడ్డ పట్టణంలోని 5 చికెన్ దుకాణాల నుండి చికెన్ శాంపిల్స్ సేకరించి వాటిని హైదరాబాద్ ల్యాబ్ కు పంపినట్లు వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జగన్ ప్రజాదరణ ఎవరు అపలేరు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. కొలిమిగుండ్లలో టీడీపీ నాయకులకు పోలీసుల మధ్య ఘర్షణ. ఏవి సుబ్బారెడ్డిని కలిసిన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు. దీప్గుంట్ల సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సలిపెల ఓబుల రెడ్డి అభినందించిన ఎన్ఎండి ఫరూక్ గారు. ఎర్రగుడిదీన్నే గ్రామం నూతన బ్రిడ్జి భూమి పూజా కార్యక్రమంలో భూమా అఖిలప్రియ, భూమా విఖ్యత్ రెడ్డి గారు. ఆళ్లగడ్డలోని చికెన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు.